నెక్స్ట్ టాపిక్ సీత విద్యాభ్యాసం. సీత ఉనికి పరివార పరిచారకులందరినీ మార్చింది. ఇప్పుడు ప్రతిదీ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంది. జనక మహారాజు, సునైన మాతలు ఆమె దగ్గరే కూర్చొని ఆమె నిద్రపోతూ ఉంటే గంటల కొద్దీ గడిపేవారు. నేను మా మహారాజును ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. భౌతిక ప్రపంచంలో ఏదైనా ఆయనను, అన్ని బంధాలను మార్పు చెందించిన మా మహారాజును అలా స్థిరంగా ఉంచగలదని అనుకొని మేము చాలా ఆశ్చర్యపోయాం. అయితే ఆమె వాళ్ళను మాత్రమే సమ్మోహనతలో ముంచలేదు. రాజప్రాసాద కృత్యాలలో ఉన్న మేమందరము అదే స్థితిలో ఉన్నాము. ఆ బిడ్డకు ఏదైనా అవసరం వస్తే పనివాళ్ళందరూ దానిని తేవడానికి పరిగెత్తేవారు. ఆమె పడుకొని ఉన్న గది వదిలి వెళ్ళాలంటే నాకు చాలా కష్టం అనిపించేది. ఆమె ఆకర్షణ అటువంటిది. ఆమెను స్థిరంగా చూస్తూ ఉంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా హృదయంలో ప్రేమస్పందన ప్రవేశించింది. నేను ఎప్పుడూ వేరెవరి వద్ద పొందని భావాన్ని ఆ బిడ్డ పట్ల అనుభూతి చెందాను. ఆ అనుభూతి వర్ణనాతీతం. ఒకానొక రోజు ఆమెతో నేను మాత్రమే ఉన్నప్పుడు నేను, అమ్మా, నీ వల్ల నేను ఆనందం అంటే ఏమిటో తెలుసుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వెలుగును తెచ్చావు. నా మిగిలిన జీవితం అంతా నాకు సాధ్యమైనంతలో ఉన్నంతగా నీకు సేవ చేస్తాను అని గుసగుసలాడాను. మొట్టమొదటి నుంచి పరిచారకులు, ఇతరులు ఆమెను మాత అని పిలిచేవారు. అది సహజంగా వచ్చింది. బాహ్యంగా మేము ఆమెకు సేవకులం, మేము రక్షించడానికి ఉన్నట్లుగా కనిపించినా అంతరం నుంచి ఆమె మమ్మల్ని రక్షిస్తున్నట్లు అనిపించేది. నిజం చెప్పాలంటే ఆమె మా మాత. మేము ఆమెను మాత అని మొదటిసారి పిలుస్తున్నప్పుడు విన్న సునైనా మాత నవ్వింది. ఆ తర్వాత నవ్వు ఆపుకొని, మీరు సరిగ్గానే ఉన్నారు. ఆమె ప్రపంచానికి తల్లి అయినప్పటికీ ఆమెను నేను నా బిడ్డగానే చూడాలి. అదే మాయ యొక్క ప్రకృతి. సీత వచ్చిన చాలా నెలల వరకు మహారాజు చుట్టుపక్కల ప్రాంతాలకు తప్ప రాజప్రాసాదం విడిచి వెళ్ళేవారు కారు. సుదూర ఋషులను దర్శించే ప్రయాణాలు కొంతకాలం ఆగాయి. అయితే సీతకు సంవత్సరం నిండే నాటికి ఒకానొక ఋషి ఆహ్వానాన్ని మన్నించి ఆయనను సందర్శించటానికి సిద్ధమయ్యారు. సీతకు వీడ్కోలు చెప్పటానికి వచ్చారు. నేను సునైనా మాతతో పాటు అక్కడే ఉన్నాను. తాను వెళ్తున్న చోటు గురించి ఆయన సీతకు వివరించగా సునైనా మాత నా వైపు నవ్వుతూ, మహారాజు సీతతో, ఆ పసిపిల్లతో, పెద్దవాళ్లతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు అన్నట్లు చూసింది. అయితే ఆయన సెలవు తీసుకోవటానికి లేచేసరికి సీత ఆయనకు తన చేతులు ఇచ్చింది. వాళ్ళ కళ్ళు కలిశాయి. ఒక్క క్షణం పాటు ఆయన కదలలేదు, ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆమెకు బదులిచ్చినట్లుగా, సరే, నిన్ను కూడా నాతో తీసుకొని వెళ్తాను అన్నారు. సునైనా మాత వద్దు అనబోయింది. కానీ మహారాజు ఆమె పెదవులపై వ్రేళ్లు ఉంచారు. ఆమె వస్తాను అంది. నేను ఆమెను కాదు అనలేను. మీరు ఒక్కరే ఆమెను జాగ్రత్తగా చూసుకోలేరు. నేను చక్కగా చూసుకోగలను. ఆమెను చూసి ఆ ఆశ్రమములోని ఋషులందరూ ఎంతో ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఆమెను తప్పకుండా తీసుకొని వెళ్ళేటట్లయితే మీనాక్షిని, ఉషను కూడా మీతో తీసుకువెళ్ళండి. ఉష పరివార కృత్యాలను అంకితభావంతో చేసే యువ పరిచారిక. ఆమె అప్పుడప్పుడు నా పనిలో సహాయం చేసేది. మహారాజు నా వైపు చూసి, సరే మీనాక్షి, నువ్వు నాతో రా, ఉషాకు కూడా చెప్పు అన్నారు. నేను రాజప్రాసాదం వదిలి ఎప్పుడూ ప్రయాణించలేదు. అంతేకాదు ఏ ఋషి ఆశ్రమాన్ని కూడా దర్శించలేదు. ఇదంతా నాకు ఒక సరికొత్త అనుభవం. ఆశ్రమం చేరటానికి ఆ పగలంతా పట్టింది. అయితే దారిలో మేము అనేకసార్లు ఆగాం. మహారాజు అటువంటి సందర్భాలను సమీప గ్రామ ప్రజలతో సంభాషించటానికి, వారితో కలిసి భోజనం చేయటానికి ఉపయోగించారు. ప్రజలు మొదటిసారిగా రాజకుమారి సీతను కలిశారు. మహారాజు తమ కుమార్తెతో పాటు ఆ మార్గంలో వెళ్తున్నారు అన్న వార్త ఆ నోటా ఈ నోటా పాకి వారిని అభినందించడానికి ఊళ్లకు ఊళ్ళే కదిలి వచ్చాయి. అక్కడకు చేరిన సమూహాలతో మహారాజు వ్యవహరించిన తీరు నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ప్రజలు ఆమెను తాకి ఎత్తుకోవటానికి చేసే ప్రయత్నాలను ఆయన అడ్డుకోలేదు. సీత ఆనందంగా నవ్వుతూ తుల్లుతూ ఉంది. చివరకు మేము ఆశ్రమం చేరాం. మాతో పాటు చిన్న బిడ్డ సీతను చూసి ఆ ఋషి ఎంతమాత్రమూ ఆశ్చర్యపడలేదు. నువ్వు వస్తావని నేను అనుకుంటున్నాను అన్నారు ఆయన సీతతో. నువ్వు నీ ప్రథమ పాఠాల కోసం వచ్చినందుకు సంతోషం అంటున్నారు. ఆ ఋషి మహారాజును తన కుటీరములోకి తీసుకువెళ్ళగా నేను సీతకు, నాకు, ఉషకు కేటాయించిన కుటీరములోకి వెళ్ళాను. అది సుదీర్ఘ ప్రయాణం.
ఆ ప్రయాణం అంతటిలోనూ సీత మేలుకొనే ఉంది కనుక ఇక నిద్రపోతుంది అని నాకు తెలుసు. ఉష, నేను ఆమెకు త్వరగా పక్క సిద్ధం చేసి సీతను పడుకోబెట్టి ఉష ఆమె పక్కనే జోకుడుతూ కూర్చుంటే నేను మెల్లగా పాడసాగాను. నేను అటు చూసేసరికి ఆమె నిద్రపోయింది. అయితే నేను కూడా తలవాల్చే వరకు నేను పాడుతూనే ఉన్నాను. కొంతసేపటి తర్వాత నేను ఉలిక్కిపడి లేచాను. సీత పడుకున్న పక్కపైకి దొర్లాను. అయితే ఇప్పుడు గాఢంగా నిద్రిస్తున్న ఉష తప్ప అక్కడ సీత లేదు. ఆ పక్క ఖాళీగా ఉంది. మాత అంటూ నేను పలుమార్లు పిలిచాను. ఆమె కుటీరంలో లేదు. నా అరుపులకు ఉష నిద్ర లేచింది. మేమిద్దరం భయంగా బయటికి వెళ్ళాం. అది అర్ధరాత్రి. సీత ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు అనుకుంటూ ఆ ఆవరణమంతా వెతికాము. కానీ ఆమె ఎక్కడా కనపడలేదు. మహారాజు ఋషులు కూర్చున్న చోట నుంచి పల్చటి కాంతి వెలువడుతుంది. నేను వారికి ఈ విషయం తెలియజేయాలి. వాళ్ళను మాట్లాడించాలంటే సంకోచంగా ఉన్నప్పటికీ వేరే ఏం చెయ్యాలో తెలియక ఉషను వెతుకుతూ ఉండమని చెప్పి నేను వారి కుటీరం వైపు నడిచాను. ఆ తలుపు కొంచెం తెరిచి ఉంది. నేను, మహారాజు ఆ ఋషితో పాటు మరికొందరు గాఢ ధ్యాన స్థితిలో కూర్చొని ఉండటం చూశాను. నేనేం చేయాలి అనుకుంటూ అక్కడే భయంతో నిలబడి ఉండగా మహారాజు మెల్లగా కళ్ళు తెరిచి గదిలో ఒక మూలకు వెళ్ళారు. ఆయన మెల్లగా ఆమె లోపలికి ఇప్పుడే నడిచి వచ్చింది అన్నారు. సీతాపాప అప్పటికీ ఇంకా తన మొదటి అడుగు వేయకపోవటం వలన ఆయన స్వరములో ఆశ్చర్యం స్పష్టంగా వినబడింది. ఖచ్చితంగా నేను సరిగ్గా వినలేదు అనుకుంటూ నడిచిందా అని అడిగారు. ఆయన తల ఊపి ఆమెను ఇక్కడే ఉంచి వెళ్ళి పడుకో మీనాక్షి, అంతా సవ్యంగానే ఉంది అన్నారు. ఆ రాత్రి నుంచి సీత ప్రతి చోటుకు నడిచింది. తాను ఊరికే కూర్చోకుండా అలా నడవగలిగిన సామర్థ్యానికి ఆమె ఎంతో మురిసిపోయింది. నేను గుర్తించేలోపే నడక మొదలుపెట్టింది. ఆమెను కనిపెట్టి ఉండటం నాకు చాలా కష్టమయ్యేది. ఆవిడ చూపు ఎప్పుడూ ఆశ్రమ ద్వారం వైపే ఉండేది. ఒకరోజు ఆమె అక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉంది అని నేను తెలుసుకున్నాను. మేము రేపు తిరిగి వెళతామనగా సీత నా కన్ను కప్పి తెరిచి ఉన్న ద్వారం వైపు వెళ్ళింది. నేను ఆమె వెనుక పరిగెత్తబోగా మహారాజు నన్ను ఆపి, ఆమెను తెలుసుకొని ఆమె అక్కడికి వెళ్ళవలసిన అవసరం స్పష్టంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఆమె ఆ వైపే చూస్తుంది అన్నారు. ప్రభు, నేను ఆమెను అనుసరించవద్దా? ఆయన తల ఊపి, కొంత దూరంలో మాత్రమే, ఆమెకు కావలసింది చేయనియ్యి. నేను ఉషను పిలిచాను. మేమిద్దరము ఆమెను అనుసరించాము. తాను ఎక్కడికి వెళ్తూ ఉందో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లే ఉంది. ఏ సంకోచమూ లేకుండా ఆమె అడవిలోకి వెళ్ళి అక్కడ గాయపడి చెట్టు చాటున దాగి ఉన్న చిన్న జంతువులను తన చేతిలోకి తీసుకుంది. తర్వాత ఆమె చుట్టూ చూసి చేతిలో జంతువులతో ఉషా, నేను కొద్ది దూరం వెంబడిస్తుండగా ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆమె ఆ జంతువులను మా కోసం ఎదురు చూస్తున్న తన తండ్రికి ఇచ్చి ఏడవటం మొదలుపెట్టింది. మహారాజుకు వెంటనే అర్థమైంది అంతా. ఈ చిన్న జంతువులకు మనం సహాయం చేద్దాం అని ఆయన ఆమెకు మృదువుగా చెప్పారు. కంటినీరు ఇంకా కారుతుండగా ఆమె తల పట్టుకుంది. ఆ సందడి విని అనేక మంది ఆశ్రమవాసులు ఏం జరిగిందో అని అనుకుంటూ వచ్చారు. వారు ఆ జంతువుకు చిన్న పక్క ఏర్పాటు చేసి దాని విరిగిన కాలుకు కట్టుకట్టారు. అయితే ఆ రాత్రి అది చనిపోయింది. ఆ తరువాత సీత మౌనంగా ఉండిపోయింది. ఆ ద్వారం పట్ల కానీ ఆశ్రమం దాటి వెళ్ళటం పట్ల కానీ ఆమె ఇక ఎంతమాత్రమూ ఆసక్తి చూపలేదు. ఆమె తన తండ్రి పక్కనే కూర్చుంది. ఇక బయలుదేరే సమయం వచ్చింది. మేం వెళ్ళి 1 వారం అయింది. అయితే సునైనా మాత మమ్మల్ని చూడగానే 1 సంవత్సరం అయినట్లు ఉంది. సీత చాలా పెరిగింది, ఇప్పుడు నడుస్తుంది కూడా అంది. అంతేగాక ఆ చిన్న జంతువులతో అనుభవం ఆమెపై చాలా ప్రభావం చూపినట్లయింది. ఆమె వెళ్ళేటప్పుడు శిశువులా వెళ్ళింది, వచ్చేటప్పుడు బాలికలా వచ్చింది. ఇప్పుడు జనక మహారాజు ఋషులను దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు సీత కూడా వెళ్తూ ఉంది. ఆయన ఎప్పుడూ కొంతమంది పరిచారకులను తీసుకొని వెళ్ళేవారు, కానీ వారితో వెళ్ళే అవకాశం నాకు అరుదుగా దొరికేది. తిరిగి రాగానే ఆ పరిచారకులు ఆశ్రమంలోని శిష్యులతో కానీ దగ్గరలోని అడవిలో జంతువులతో కానీ సీత సహవాసం గురించి కథలుగా చెప్పేవారు. వారు మేము అక్కడ ఉన్నట్లు భావించేటట్లుగా వర్ణించి చెప్పటం వలన మాకు కూడా అక్కడికి వెళ్ళిన అనుభూతి దొరికేది. అటువంటి సందర్భాలలో మేము పనులు పూర్తి చేసుకొని వంట ఇంటి వద్దకు చేరేవాళ్ళం. అక్కడ ప్రయాణంలో వెంబడించిన వారు సీతామాత గురించి కథలు చెప్పేవాళ్ళు. మేమంతా ఆమె మా సొంతమే అయినట్లుగా ఆనందంగా నవ్వుకునేవాళ్ళం.
కొన్ని సంవత్సరాల తర్వాత జనక మహారాజు సీతను మొట్టమొదటిసారి తీసుకువెళ్ళిన ఆశ్రమానికి వెళ్ళబోతున్నానని చెప్పారు. ఆమె వెళ్ళటానికి ఎంతో ఆతృతతో ఉంది. నన్ను కూడా తమతో రమ్మంటారు అని నేను ఊహించకపోవటం వలన సునయనామాత నన్ను కూడా వెళ్ళమన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. మేము అక్కడికి చేరిన వెంటనే సీత ఆ అడవిలోకి తాను గాయపడిన జంతువును చూసిన చోటికి వెళ్దాము అంది. నీకు అది జ్ఞాపకం ఉందా? ఆయన ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె తల ఊపి, నేను నిద్రపోతున్నప్పుడు ఆ గాయపడిన జంతువును చూశాను. నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ విధంగా నాకు తెలుసు. నువ్వు అడవిలోకి వెళ్ళవచ్చు, ఇక్కడ నీకు కావలసిన ప్రదేశాలలో స్వేచ్ఛగా సంచరించవచ్చు. ఆమె అడవిలో లోనికి వెళ్ళగా నేను అనుసరించాను. ఆమె దేనికోసమో వెతుకుతున్నట్లుగా అనిపించింది. అయినా నేను నెమ్మదిగా, మాత, మనం అరణ్యములోకి వెళితే దారి తప్పిపోతాం, వెనుకకు వెళ్దాం అని చెప్పాను. మనం ఎలా తప్పిపోతాం? ఆమె నవ్వి, మనం తిరిగి వెళ్ళేలోపు నేను ఏదో కనుక్కోవాలి అంది. మీరు దేనికోసం వెతుకుతున్నారు? నాకు దాని పేరు తెలియదు, అయితే నేను దానిని చూస్తే తెలుసుకోగలను. నాకు అది నన్ను పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. మాత, ఇదేమైనా ఆట? ఆమె తన తల పట్టుకొని, కానే కాదు, చాలా గంభీరమైన విషయం. దయచేసి ఓర్పు పట్టు మీనాక్షి, నేను దానిని కనుక్కుంటానని నాకు తెలుసు. అది పిలవటం నాకు వినబడుతుంది. అది ఒక జంతువా అని అడిగాను నేను. ఆమె మళ్ళీ తల పట్టుకుంది. ఆమె దేని గురించి మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. అయితే సీతతో చాలాసార్లు అలాగే జరుగుతుంది. సరే, ప్రయత్నాలతో ఆమె పరిగెడుతూ ఉంటే నేను అనుసరించాను. దారిలో మాకు కొన్ని పెద్ద పక్షులు, నీటి పక్షులు వంటివి కనిపించగా సీత వాటి ముందు కూలబడింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె చేతులు జోడించి వాటికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ తర్వాత దగ్గరలోని ఒక వాగు దగ్గరికి వెళ్ళి కొన్ని దుంపలను తవ్వటం మొదలుపెట్టింది. ఇక్కడ నేను దానిని కనుగొన్నాను. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళవచ్చు. ఆమె వెనుకకు తిరిగి నడుస్తుండగా నేను అనుసరించాను. ఆశ్రమం చేరగానే ఆమె తిన్నగా ఆ ఋషి కుటీరానికి వెళ్ళింది. అక్కడ ఆయన మహారాజుకు ఏదో వివరిస్తున్నారు. ఆవిడ ఆ దుంపల గుత్తిని ఆయనకు అందిస్తూ, మీకోసం నేను ఇవి తెచ్చాను అంది. ఆయన తన ముఖంలో సందిగ్ధత కనిపిస్తుండగా, సీత, కృతజ్ఞతలు అన్నారు. నువ్వు నా గురించి ఆలోచించటం నన్ను కదిల్చివేసింది. మహారాజు దీర్ఘంగా నవ్వుతూ, ఇదేమిటి, నువ్వు గురువుగారి కోసం ఏం తెచ్చావు అని అడిగారు. ఇది ఆయన పొట్ట కోసం, ఇది ఆయనకు సహాయం చేస్తుంది అంది ఆమె. ఋషి ముఖములోని సందిగ్ధత నిర్ఘాంతతగా మారింది. పొట్ట అంటూ ఋషి మహారాజు వైపు తిరిగి, వేరెవరికీ ఈ సంగతి తెలియదు. సీత, నీకు ఈ సంగతి ఎలా తెలిసింది? ఆమె బదిలివ్వకపోగా ఆ దుంపలు ఉడికించి ఆ నీళ్లను తాగాలి అని, ఆయన పొట్ట ఇబ్బందులు తగ్గుతాయని చెప్పింది. ఆశ్చర్యం, ఖచ్చితంగా నీ సలహాను పాటిస్తాను అని విస్తపోయే స్వరంతో అన్నారు ఋషి. మహారాజు, ఇది నీకేమైనా తెలుసా అన్నట్లు నా వైపు చూశారు. నేను నెమ్మదిగా, అవసరమైనదేదో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లు ఉంది. గాఢ అరణ్యంలోకి నేను ఆమెను అనుసరించాను. అప్పుడు ఆ దుంపలు ఎక్కడ ఉంటాయో అడగటం కోసం ఆగింది అని చెప్పాను. ఆగిందా? ఆమె ఎవరిని అడిగింది? ఆయన రెట్టించారు. నాకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను. తరువాత నెమ్మదిగా సీత వైపు తిరిగి, నీకు ఆ పక్షులు చెప్పాయి కదా సీత అని అడిగాను. ఆమె తల ఊపి, అవి నన్ను వాగువైపుకు వెళ్ళమని చెప్పాయి అంది. మహారాజు, ఋషి పరస్పరము ముఖాలు చూసుకున్నారు. ఎవరూ మాట్లాడలేదు. సరే, ఈ దుంపలు ఎలా పనిచేస్తాయో చూద్దాం అని ఋషి నవ్వుతూ అన్నారు. 3 రోజుల పాటు ఋషి పత్ని ఆ మందు తయారు చేసింది. అప్పుడు ఆయన సీత దగ్గరికి వచ్చి, తను ఇప్పుడు చాలా మెరుగయ్యాను అని చెప్పారు. చాలా కాలం తర్వాత నా పొట్ట తేలికయ్యింది. నువ్వు నా భార్యకు ఆ దుంపలు ఎక్కడ దొరుకుతాయో చూపించు, దానితో నేను ఆ మందు తీసుకోవటం కొనసాగించవచ్చు అన్నారు. మేము రాజప్రాసాదానికి తిరిగి వచ్చి మహారాజు ఈ కథనంతా సునయనామాతకు వెల్లడించగా, ఆమె, ఈ మాటలు బయటకు తెలిస్తే రాజ్యములోని ప్రజలంతా ఆరోగ్యం కోసం బారులు తీరుతారు అంది. కానీ మరి అది మంచిదేగా అడిగారు మహారాజు. ఆమె ప్రజలకు సహాయం చేయగలిగితే అంటుండగా, సునయనామాత అడ్డుకుంటూ, ఆమె ఇంకా చిన్నపిల్ల, సహాయం చేయటానికి ముందు చాలా కాలం ఉంది. ఆమెను తన బాల్యం గడపనివ్వండి అంది. నువ్వు చెప్పింది నిజమే. మనం ఆమెను నిలువరించలేం. ఆమె చేయాలనుకున్నది చేస్తుంది. మనం ఆపగలిగే మార్గం ఏదీ లేదు. తరువాతి సంవత్సరం దగ్గరలో ఉన్న మరో ఆశ్రమంలో ఇంకో సంఘటన జరిగింది.
అరణ్యం మధ్యలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న ఒకానొక ఋషిని దర్శించటానికి మహారాజు వెళ్తున్నప్పుడు సీతను సంరక్షించటానికి నేను కూడా వెళ్ళాను. ఒక సాయంత్రం సీతను పడుకోబెడదామని ఆమె కోసం వెతుకుతూ ఉండగా ఆమె అక్కడ లేదు. నేను అక్కడంతా వెతికాను, కానీ నాకు ఆమె కనపడలేదు. మహారాజు ఆ ఆశ్రమంలోని వారితో కలిసి ధ్యానం చేస్తున్నారు. నేను వారికి ఇబ్బంది కలిగించలేకపోయాను. ఆమె త్వరలోనే తిరిగి వస్తుంది అని నాకు నేను చెప్పుకున్నాను, కానీ ఆమె తిరిగి రాలేదు. కొన్ని గంటల తర్వాత మహారాజు ఆశ్రమం ముందున్న ఖాళీ స్థలాన్ని దాటి తన కుటీరం వైపు వెళ్ళటం చూశాను. ఆయన కోసం నేను ఆగకుండా ఆయన కుటీరంలోనికి ప్రవేశించే ముందే గబగబా వెళ్ళాను. నా ముఖములో భయాన్ని చూసి ఆయన "ఏమైంది మీనాక్షి" అని అడిగారు. చాలా గంటల నుంచి సీత కనపడటం లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా కనబడటం లేదు. ఆమె తిరిగి వస్తుంది, హామీ ఇస్తున్నట్లుగా అన్నారు. నేను ఏడుస్తూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇవాళ బాగా చీకటిగా కూడా ఉంది, ఆమెను నా దృష్టిపథం నుంచి తప్పిపోనిచ్చాను, నన్ను క్షమించండి అని వెక్కిళ్ళు పెట్టసాగాను. మీనాక్షి, మనం ఆమెను కట్టి ఉంచలేము. ఈ మాట నీకు చాలాసార్లు చెప్పాను. ఆమె తిరిగి వస్తుంది, వెళ్ళి పడుకో. మహారాజు రాత్రంతా ధ్యానంలో కూర్చున్నారు. నేను కూడా రాత్రంతా కూర్చున్నాను, కానీ ధ్యానంలో కాదు. కన్ను మూయలేనంతగా నేను అధైర్యపడ్డాను. సూర్యోదయానికి ముందు ఆయన కుటీరం నుంచి బయటికి వస్తున్న చప్పుడు విని దడదడా కొట్టుకునే గుండెతో ఆయనను అనుసరించాను. ఆయన నిదానంగా "ఆమె ఎక్కడుందో నాకు తెలుసు, నాతో రా" అన్నారు. ఆయన అరణ్యంలో కొంత దూరం వెళ్ళి అక్కడ కొన్ని కోతుల కుటుంబాలతో నిద్రిస్తున్న సీతను కనుగొన్నారు. ఆమె తల తల్లి కోతి ఒడిలో ఉంది. మేము మెల్లగా చప్పుడు చేయకుండా వెళ్ళాం. అయినప్పటికీ మా అడుగుల సవ్వడికి తల్లి కోతి బిగ్గరగా అరిచి గబగబా పక్కన ఉన్న చెట్టు ఎక్కింది. పిల్లకోతులు దానిని అనుసరించాయి. సీత ఉలిక్కిపడి లేచింది. "నాన్న" ఆమె అరిచింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన ఆమెను తన చేతిలోకి తీసుకొని ఆశ్రమానికి వచ్చారు. ఆయన ఆమెను ఆశ్రమ ఆవరణలో దింపి ఆమె వైపు తీక్షణంగా చూశారు. "నువ్వు మీనాక్షికి చెప్పకుండా వెళ్ళి ఉండకూడదు. ఆమె ఎంతో విచారపడింది, రాత్రంతా నిద్రపోలేదు." ఆమె పశ్చాత్తాపం నిండిన కళ్ళతో నా వైపు చూసింది. "మాత, ఏం జరిగింది? మిమ్మల్ని రాత్రిపూట వెళ్ళటానికి పురిగొల్పింది ఏది? మీరు కనపడనప్పుడు నేనెంతో విచారపడ్డాను" అన్నాను. సీత మౌనంగా ఉంది. అప్పుడు మహారాజు, "నువ్వు వెళ్ళటానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని నాకు తెలుసు, కానీ నువ్వు ఎందుకు తిరిగి రాలేదు" అని అడిగారు. ఆమె, "ఆ తల్లి కోతి ఎంతో బాధపడింది. అప్పుడే పుట్టిన దాని పిల్లలలో ఒకటి చెట్టు మీద నుండి పడి చనిపోయింది. దాని విచారం నన్ను తాకింది. నేనేమీ చేయలేను, కానీ దాని వద్దకు వెళ్ళాను. అది వెక్కి వెక్కి ఏడుస్తుండగా దానిని ఓదార్చడానికి దాని ఒడిలో నా తల పెట్టాను. బహుశా నాకు అప్పుడు నిద్రపట్టి ఉంటుంది. అంతేకాని రాత్రంతా నేను బయట ఉందామనుకోలేదు" అంది. నేను అర్థం చేసుకున్నాను, కానీ మనం ఒక ఒప్పందానికి వద్దాం. నువ్వు బయటికి వెళ్ళిన ప్రతిసారి మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళు. దాంతో మేము విచారపడవలసిన అవసరం ఉండదు అని చెప్పారు మహారాజు. ఆమె తల ఊపుతూ, "నేను ప్రయత్నిస్తాను, కానీ నాన్న, ఇంకా కొన్ని సంవత్సరాలు సీత, నిన్ను నువ్వు రక్షించుకోగలవు అన్న విశ్వాసం నాకుంది. కానీ మిగిలిన వారు, ముఖ్యంగా నీ తల్లి విచారపడుతుంది. ఆమె ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే ఎంతో బాధకు గురి అయ్యేది." తరువాత కొన్ని సంవత్సరాలు సీత తాను బయటికి వెళ్ళేటప్పుడు మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళేది. ప్రతి రాత్రి పరిచారకులలో ఒకరు సీతకు కాపలా కాసేవారు. మాలో మరొకరు ఉదయమే వచ్చి రాత్రి ఉన్న పరిచారకునికి విరామం కల్పించేవారు. తరచుగా మేము ఆమె తలుపు బయట కూర్చునేవాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెను అంత జాగ్రత్తగా చూడవలసిన అవసరం లేదని మేము తెలుసుకునే సంఘటన ఒకటి జరిగింది. నేను ఉదయమే వచ్చేసరికి రాత్రి ఆమె సంరక్షకునిగా ఉన్న పరిచారకుడు గాఢ నిద్రలో ఉండటం చూశాను. సీత పక్క ఖాళీగా ఉంది. ఆమె రాజప్రాసాదంలో ఎక్కడా కనబడలేదు. నేను చుట్టుప్రక్కల వెతికినా లాభం లేకపోయింది. నది వద్దకు వెళ్ళమని నాతో ఏదో చెప్పింది. అక్కడ నాకు ఆమె కనపడింది. ఆమె నదితో సంభాషిస్తూ దానిని కోప్పడుతుంది. నేను చప్పుడు చేయకుండా ప్రక్కన కూర్చున్నాను. ఆమె ఇటు తిరిగినప్పుడు నన్ను చూసింది. అప్పటికీ ఇంకా కోపపడే ధోరణిలోనే ఉంది తప్ప క్షమాపణలు చెప్తున్నట్లు లేదు. "ఏమిటిది తల్లి? ఇంత పొద్దున్నే నిన్ను ఈ నది వద్దకు రప్పించింది ఏమిటి?" అని అడిగాను నేను. "గత రాత్రి ఈ నది ఒక ఎద్దు జీవితాన్ని బలి తీసుకుంది. ఇప్పుడు ఆ రైతు ఏం చేయాలి? ఆయన తన పొలాలు ఎలా దున్నుతాడు? అది సరైన పని కాదు.
ఇది నీకు ఎలా తెలుసు మాత? నేను దానిని కలలో చూశాను. అది ఎంతో స్పష్టంగా ఉంది. ఆ ఎద్దు అటు ఇటు తిరుగుతూ నీరు తాగటం కోసం వచ్చింది. కానీ ఈ నది ఆ జంతువును దూరంగా లాగివేసింది. ఇప్పుడు ఆ రైతు విచారగ్రస్తుడై ఉండి ఉంటాడు. గత రాత్రి తీవ్రమైన వాన కురిసింది. బహుశా ఆ ఎద్దు కాలుజారి ఉంటుంది. ఆ నది తప్పిదం కాకపోవచ్చు అన్నాను నేను. నాకు నదిని వెనకేసుకుని రావాల్సిన అవసరం ఏముందో తెలియకుండానే. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండవచ్చు మీనాక్షి. అయినప్పటికీ మనం ఇప్పుడు ఆ రైతుకు సహాయం చేయాలి. మేము రాజప్రాసాదానికి తిరిగి రాగానే సీత మహారాజుకు జరిగినదంతా చెప్పి ఆ రైతుకు కొత్త ఎద్దును తెచ్చివ్వమని నొక్కి చెప్పింది. కానీ ఆ రైతును ఎక్కడ పట్టుకుంటాం? ఆయన కొంత వేళాకోళంగా అడిగారు. నేను అతనిని కనుక్కుంటాను, ఆమె స్థిరంగా చెప్పింది. దాంతో మహారాజు నన్ను జంతు సంరక్షకుడిగా ఉన్న కిరణ్ వద్దకు వెళ్ళి అతనితో ఒక ఎద్దు తీసుకురమ్మని చెప్పమన్నారు. కిరణ్ కూడా నాకులాగానే పాతకాలం నుండి ఉన్న పరిచారకుడు. వాళ్ళ నాన్న కూడా మా నాన్నలాగానే పరివార కృత్యాలలో పనిచేసేవాడు. ఆయన జంతువులను చాలా శ్రద్ధగా చూస్తాడని పేరు పడ్డాడు. ఈ కారణం వల్ల సీతకు తనంటే చాలా ఇష్టం. అతను ఏదో ఒక జంతువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నప్పుడు ఆమె అతని ప్రక్కనే కూర్చొని ఒక జంతువు తీవ్రంగా జబ్బుపడినప్పుడు ఏం చేయాలో చెప్పింది. నేను కూడా నాకు అవకాశం దొరికినప్పుడు అక్కడ కూర్చొని అతనిని చూడటం ఇష్టపడేదాన్ని. అతను వాటితో తమ పిల్లలతో మాట్లాడినట్లు మాట్లాడేవాడు. కిరణ్ తన ముఖం వల్ల కంటే పద్ధతుల వల్ల ఆకర్షణీయంగా కనపడేవాడు. అతను నాకులాగా నల్లటివాడే. అయితే అనేక గంటల పాటు ఎండలో గడపటం వల్ల ఆ విధంగా ఉన్నాడని అనుకున్నాను. మా ఇద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఉంది. మేము మాట్లాడుకున్నది చాలా తక్కువే అయినా, ఇద్దరము మొహమాటస్థలమే అయినా అది ఉంది. మాత కోసం కిరణ్ ఏదైనా చేస్తాడు. నేను అతనితో ఆమె కల గురించి చెప్పగానే మా ఎద్దులలో ఒకదానిని మహారాజు వద్దకు తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతను నాతో చెప్పాడు. మహారాజు, సీత, కిరణ్ మరి ఆ ఎద్దు నది వద్దకు వెళ్తూ ఒక్కొక్క రైతును రాత్రి మీరెవరైనా ఎద్దును పోగొట్టుకున్నారా అని అడగసాగారు. ఎవ్వరూ అవును అనలేదు. సీత, బహుశా నువ్వు చూసింది వట్టి కలే అయి ఉంటుంది. అందరి ఎద్దులు సురక్షితంగానే ఉన్నాయి అన్నారు మహారాజు. కొంతసేపటి తర్వాత లేదు, ఆమె నిశ్చయంగా చెప్పింది. అది సత్యమని నాకు తెలుసు. వాళ్ళు నది ఒడ్డున మరింత ముందుకు నడిచారు. ఎట్టకేలకు తన ఎద్దును కోల్పోయి విచారంతో ఉన్న రైతును చేరుకున్నారు. ఆ రైతుకు కొద్దిపాటి పొలం ఉంది. దానిని దున్నటానికి 2 ఎద్దులు ఉన్నాయి. వాటిలో ఒకటి కనపడకపోవటం అతనికి ఎంతో నష్టం కలిగిస్తుంది. మహారాజు తన కోసం కొత్త ఎద్దును తీసుకుని రావటం చూసి కృతజ్ఞతతో ఆయన పక్కన కూలబడ్డాడు. అయితే మహారాజు, ఆ గొప్పతనం నాది కాదు. సీత ఇక్కడకు రావాలని పట్టుబట్టింది. ఆమె రాత్రి నీ ఎద్దు కొట్టుకుపోవటం చూసింది. ఆమె నుండి అది బహుమతిగా స్వీకరించు అని చెప్పారు. ఆ తర్వాత నేను సీతను మళ్ళీ నది ప్రక్కన చూశాను. అయితే ఈసారి ఆమె కోపపడుతున్నట్లు లేదు, విచారపడుతున్నట్లు ఉంది. తాను కఠినంగా మాట్లాడినందుకు నదిని క్షమాపణలు కోరడానికి వచ్చింది. నేను ఆమె ప్రక్కన కూర్చొని ఉండగా నదిలో నుంచి ఒక క్రాంతి బయటికి రావటం చూశాను. అది నీళ్ల చుట్టూ కొన్ని నిమిషాలు తిరిగి మళ్ళీ లోతుల్లోకి అదృశ్యమైంది. అది కనబడటం వల్ల సీత తేలికపడింది. చేతులు జోడించి నేను అర్థం చేసుకున్నాను అని గుసగుసలాడింది. అదేమిటి? నేను ఆశ్చర్యంగా అడిగాను. అది నదీదేవత. ఆమె అందమైన రూపం నీకు కనపడిందా? లేదు మాత, నేను కేవలం కాంతిపుంజాన్ని మాత్రమే చూశాను. ఆమె నాకు మరణం అనేది జీవితంలో ఒక భాగమని, ఆ ఎద్దుకు తన శరీరాన్ని వదిలి వేరే శరీరం ధరించే సమయం ఆసన్నమైంది కనుక ఆ ఎద్దును తీసుకున్నాను. మరణం గురించి విచారపడకూడదు, మరణం లేకపోతే జననం లేదు అని చెప్పింది. నేను ఆమెతో మాట్లాడిన విధానానికి ఎంతో విచారపడుతున్నాను. మాత, రైతు యొక్క దుఃఖం మీ హృదయాన్ని కదిల్చివేసిందని ఆమె అర్థం చేసుకోగలదని నాకు తెలుసు. అవును, అందుకే ఆవిడ నన్ను ఇక్కడికి పిలిచింది. ఆమెను మళ్ళీ నేను ప్రశ్నించాను అంది లేవబోతూ సీత. మరణం గురించి ఆమె చెప్పింది సత్యం. అయితే ఇది చాలా కష్టమైన పాఠం మాత. ఆమె నన్ను చూడడానికి వెనక్కి తిరిగింది. కొన్ని నిమిషాల పాటు ఆలోచనలో పడి, మీ నాన్న చనిపోయిన తర్వాత నువ్వు చాలా కాలం బాధపడ్డావు కదా మీనాక్షి అని అడిగింది. ఆమెకు ఏం చెప్పాలో నాకు తెలియక తల ఊపాను. అయితే అప్పుడు నిన్ను నువ్వు నిందించుకున్నావు కదూ, అది మీకు ఎలా తెలుసు మాత? నేను ఆశ్చర్యంగా అడిగాను.
ఆమె నవ్వింది. నువ్వు ఇప్పటికీ ఇంకా కొంత విచారపడుతూనే ఉన్నావు. కానీ అలా ఉండకూడదు. ఆయన మరణంతో నీకు ఏ సంబంధమూ లేదు. ఆయనకు వెళ్ళిపోయే సమయం వచ్చింది. దానిని ఎవరూ ఆపలేరు. ఈ సంభాషణ చాలా క్లుప్తంగా, సహజంగా, వాస్తవాన్ని వ్యక్తీకరించినట్లు ఉన్నా అది నాపై గాఢ ప్రభావాన్ని చూపింది. మా తండ్రి మరణం గురించి నేను ఎక్కువసార్లు తలుచుకోకపోయినా అప్పటి వరకు నేను నా అపరాధ భావాన్ని కోల్పోలేదు. ఆ రాత్రి నా గదిలో కూర్చొని ఉండగా సీత నాలోని ఆ భావాలన్నింటినీ మౌనంగా నయం చేసిందని గుర్తించాను. కొన్ని నెలల తర్వాత మరొక సంఘటన ద్వారా ప్రకృతి లోకం యొక్క ఇబ్బందిని మాత ఎంత గాఢంగా భావిస్తుందో మాకు తెలిసింది. మిథిలకు కొన్ని గంటల ప్రయాణం దూరంలో ఉన్న అరణ్యం మధ్యలో నూతనంగా నిర్మించిన ఆశ్రమం చాలా పెద్దది. దానిని ఇంకా విస్తరిస్తున్నారు. ఆ ప్రాంతంలోని అనేక మంది ఋషులు అక్కడికి ఆహ్వానించబడ్డారు. మహారాజు మాతని కూడా తనతో తీసుకువెళ్లారు. వారు తమ ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత పరిచారకులలో ఒకరు ఆ కథను మాకు చెప్పారు. వారు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఆశ్రమాలు అభివృద్ధి చెందుతున్న విధానం గురించి చర్చలు జరుపుతున్న ఋషులను కలవటానికి వెళ్ళారు. సాధారణంగా సీత కూడా ఆయనతో వెళ్ళేది. కానీ ఈసారి మాత్రం ఆశ్రమంలో ఆగిపోయింది. తనకు ఆ చర్చలలో పాల్గొనటం ఇష్టం అయినా రానని చెప్పటంతో ఆయన ఆశ్చర్యపోయినా ఆమెను ఒత్తిడి చేయలేదు. తరువాత కొన్ని రోజులు ఆమె విడిగానే ఉండిపోయింది. రోజులు గడిచే కొద్దీ ఆమె విచారానికి గురైంది. అది ఆమె ముఖములో ప్రతిఫలించగా అందరూ గమనించారు. చివరిగా మహారాజు ఏం జరిగింది అని అడిగారు. ఆమె ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఈ ఆశ్రమంలో ఋషులతో ఎంత ఆనందంగా ఉన్నావోనని రాజ్యంలోని వారంతా భావిస్తుంటే ఆశ్రమం బయట ఉండటం అనేది ఎంత అగౌరవమైన విషయమో నీకు తెలుసా? ఇది నాకు చాలా భయం కలిగిస్తుంది. జనక మహారాజు చాలా అరుదుగా ఆమెను విమర్శిస్తారు. ఆ మాటలు విన్న తర్వాత ఆమె ఆయనను చూస్తూ క్షమాపణ కోరి, నన్ను క్షమించండి తండ్రి. అయితే నిజానికి అగౌరవంగా ఉన్నది వారు. నేను దానిని తెలియనట్లు ఉండలేకపోతున్నాను. అదేలా? ఆయన అడిగారు. వారు అగౌరవంగా ఎప్పుడు ఉన్నారు? నిన్ను చూసుకోవటానికి ప్రతిక్షణం సిద్ధంగా ఉండి ఎంతో మర్యాదగా వస్తున్నారు. రండి అని ఆమె ఆయన చెయ్యి పట్టుకొని అడవిలో దారి తీసి అక్కడ నరికివేయబడ్డ చెట్లను, మిగిలిన మానులను చూపింది. వాళ్ళు కనీసం వాటి అనుమతి తీసుకోలేదు. తాము కోరుకున్నదంతా తీసుకొని కనీసం మిగిలిన జీవులపై దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేయలేదు. మీరు నాకు ఎప్పుడూ అరణ్యాల పట్ల గౌరవంతో మెలగాలి అని బోధించారు. తప్పనిసరిగా అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పారు. తన కళ్ళెదుట కనిపిస్తున్న దానిని చూసి మహారాజు నిశ్చేష్టులైపోయారు. సీత, నువ్వు చెప్పింది నిజమే. మనం దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని, ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోవాలని మీరు నాకు బోధించారు. అవును, నేను నీకు అదే బోధించాను. అది ఇప్పుడు నువ్వు ఈ ఋషులకు బోధించాలి. మనం వారితో మాట్లాడుదాం అంటూ మహారాజు ఆమెను ఆ సమావేశం వద్దకు తీసుకువెళ్లారు. ఋషులందరూ మహారాజు వచ్చి మాట్లాడటం కోసం ఎదురుచూస్తూ కూర్చొని ఉన్నారు. తనకు బదులుగా ఆ ఉచితాసనంపై ఆయన సీతను కూర్చోబెట్టి, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కుమార్తె నిస్పృహకు గురైంది. దానికి కారణం నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇది మీకు వివరించాలని నేను ఆమెను కోరుతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళి ఆ వెనుక వరుసలో కూర్చున్నారు. సీత చుట్టూ చూసి మౌనం వహించింది. అంతకు ముందెన్నడూ ఆమె సమూహాలతో మాట్లాడి ఉండలేదు. దానికి తోడు సహజంగానే ఆమె సిగ్గరి. వినయం, మర్యాద ఆమె సహజ లక్షణాలు. ఆమె తన తండ్రితోనూ రాజప్రసాదములోని తన సన్నిహితులతోనూ నిర్భయంగా తాను చెప్పదలుచుకున్నది చెప్పేది. కానీ ఈ విధంగా గౌరవనీయమైన సమూహాలను ఉద్దేశించి ప్రసంగించటం ఆమెకు కొత్త. మహారాజు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన దానిని వారికి వివరించు అన్నారు. ఇంకా ఆమె మౌనంగానే ఉంది. ఎట్టకేలకు ఆమె తనది కాని స్వరంతో, తనదైన సున్నితమైన చిన్నపిల్లల స్వరంతో కాక అధికారం ఉట్టిపడే స్వరంతో స్థిరంగా మాట్లాడసాగింది. ఇక్కడ నేను చూస్తున్న అవమానకర చర్యల పట్ల నాకు చాలా బాధగా ఉంది. ఆ ఆశ్రమ నిర్వాహకుడైన ఋషి చాలా ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించినా తాను చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. కనుక ఏమీ చేయలేక, రాకుమారి సీత,
ఆశ్రమవాసులలో ఎవరైనా మీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే దయచేసి మమ్మల్ని మన్నించు, అది కావాలని చేసింది కాదు అన్నాడు. మీరు అవమానపరిచినది నన్ను కాదు, ఈ అడవిని. తమ జీవితం కోసం దానిపై ఆధారపడి ఉన్న అనేక జీవరాశులను, మీరు రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అనేక చెట్లను కొట్టివేశారు. నా తండ్రి నాకు బోధించినది ఇది కాదు. ఆయన జీవిత సర్వస్వం పట్ల గౌరవం కలిగి ఉండాలని బోధించారు. చెట్లు జీవితంలోని భాగం కాదా? అవి మనకు ఆహారాన్ని, అడవిలోని జీవులకు ఆశ్రయాన్ని ఇవ్వటం లేదా? సమావేశములో అందరూ ఆమె మాటలకు ఆశ్చర్యపోయి ముఖముఖాలు చూసుకున్నారు. ఆశ్రమ అధినేత ఆమెను వారిస్తూ, కానీ సీత, మాకు ఆశ్రమ నిర్మాణానికి స్థలము, వస్తువులు అవసరము కదా, అది కూడా ముఖ్యమే అన్నారు.